ఆయన గెలిపించుకొని మా యువత భవిష్యత్తుని ఆయన చేతిలో పెడతాం. ఆయన మాకు చక్కదిద్దుతారని మేము నమ్ముతున్నాం. జై జనసేన, జై హింద్. ఇదైతే ముఖ్యంగా యువతకి ఉద్యోగ కల్పన అన్నది ప్రధాన వాగ్దానాలు. 6 వాగ్దానాల్లోనే యువతకి ఉద్యోగ కల్పన చేస్తానని ఆ ప్రధాన వాగ్దానం చేసినప్పటి నుంచి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి లేదంటే చుట్టుపక్కల నియోజకవర్గాలకు సంబంధించి యువతంతా కూడా ఒకే తాటిపైకి వచ్చి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ముఖ్యంగా గ్రామంలోని తిరుగుతా వీధిలోని జనసేనకి సంబంధించి సేనలందరూ కూడా నాయకులైతేనో జన సైనికులైతేనో వీర మహిళలు పూర్తిగా ఏదైతే పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తారని ప్రకటన వచ్చినప్పటి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా సందు గొందు ఏది వీధి అని ఏమీ లేదు. ఏ ప్రాంతంలో ఎవరు కనపడినా సరే పిఠాపురం నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి అయితే చాలు పూర్తిగా ఎవరిని తట్టి లేపినా పూర్తిగా పవన్ కళ్యాణ్ని గెలిపించడం మా బాధ్యత, ఈసారి పవన్ కళ్యాణ్నే గెలిపించుకుంటాం, ఆయన్ని అసెంబ్లీకి పంపిస్తామని వాళ్ళు బాహాటంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. నియోజకవర్గ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఇక్కడ సామాజిక వర్గాల అంశం లేవనెత్తారు వైసీపీ వాళ్ళు. అలాగే కులాల వారి విభజనకి సంబంధించి కూడా వాళ్ళు కులాల వారి ఓటు బ్యాంకును కూడా కొల్లగట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. డబ్బుతో వాళ్ళు కొనాలని చూస్తున్నారు. లేదంటే ఈ సమీపంలో ఉన్నటువంటి నియోజకవర్గ నేతలు ఎవరైతే వాళ్ళ బంధువులు ఎవరైనా ఉన్నారో బంధుత్వంతో కూడా వాళ్ళని ఓటు బ్యాంకును కూడా కొల్లగొట్టాలని చూస్తున్నారు. ఏమీ పవన్ కళ్యాణ్ విజయానికి ఇవన్నీ అతీతమే. పూర్తి స్థాయిలో కులమతాలకు అతీతం అనడం, అన్ని కులాలు ఒకటే అని ఆయన ఏదైతే సమభావంతో పోతూ రాజకీయాలు కొత్త వరవడి సృష్టించడానికి రాజకీయాల్లోకి వచ్చి 10 సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉంటూ ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త వరవడికి శ్రీకారం చుడుతూ రాజకీయాలకి డబ్బు మద్యం లేని రాజకీయాలు రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తొలుత తర్వాత యావత్ దేశవ్యాప్తంగా ఈ రాజకీయ వరవడిని తీసుకొస్తానని కంకణం కట్టుకుని రాజకీయ ఆరంగరట్టం చేసి 10 సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రభుత్వంపై లేదంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలపై పోరాటం చేస్తూ ప్రస్తుతం తాను బలంగా నిలబడి నియోజకవర్గంలో పోటీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులందరినీ కూడా ఒక బలమైన శక్తిగా తయారు చేసి పొత్తులో భాగంగా అటు టీడీపీ బీజేపీ శ్రేణులు కూడా కొత్త ఊతవిస్తూ నియోజకవర్గానికి పిఠాపురం నియోజకవర్గంలో తాను గెలుపొందేందుకు అన్ని రకాల శక్తుల్ని కూడగొట్టుకుని పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూటమిలో భాగంగా పొత్తులో భాగంగా ముందుకెళ్తూ ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఏర్పాటు చేసే దిశగానే ఏదైతే కూటమిదే పీఠం అంటూ కూడా ఆయన నినాదం చేస్తూ పూర్తిగా తన ప్రసంగాలన్నింటిలో కూడా ఒక సందేశాన్ని తన జన సైనికులకైతేనో పొత్తులో భాగంగా ఇతర పార్టీ శ్రేణులకైతేనో ఒక జోషిని నింపుతూ పూర్తిగా ఆయన కొనసాగిస్తున్నటువంటి రాజకీయ వరవడిలో తాజాగా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయడం, ఈరోజు నియోజకవర్గానికి తొలిసారి ప్రచారంలో భాగంగా నియోజకవర్గానికి కొద్దిసేపటి క్రితం వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం చేబ్రోలు వద్ద రామాలయం సెంటర్ నుండి సభావేదిక వద్ద బహిరంగ సభ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తన సైనికులకైతేనో పొత్తులో భాగంగా వెళ్తున్నటువంటి టీడీపీ బీజేపీ శ్రేణులకైతేనో నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకైతేనో పూర్తి స్థాయిలో ఒక శక్తిగా మారి ఆయన సందేశాలే ఒక శక్తిగా మారి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇక్కడి నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తూ ఉన్నారు. ముఖ్యంగానే ఈరోజు సాయంత్రం బహిరంగ సభ ద్వారా తన సందేశాన్ని రాష్ట్ర వ్యాప్త ప్రజలందరికీ కూడా ఇవ్వనున్నారు. ఈరోజు ఆయన ఎటువంటి ప్రసంగంలో ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, చాలా వరకు వైసీపీపై కూడా ఏదైతే ప్రభుత్వ అరాచక పాలనని ఎప్పటికప్పుడు ప్రతిరోజు నిత్యం ఎండగడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఈరోజు కూడా మరొకసారి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈరోజు నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తనకున్నటువంటి అభిమానులైతేనో తను పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల నియోజకవర్గాలకు సంబంధించి ప్రజలకైతేనో రాష్ట్ర వ్యాప్త ప్రజలకైతేనో పూర్తి స్థాయిలో ఒక జోష్ని నింపే ప్రయత్నం అయితే ఈ సభావేదిక ద్వారా కొనసాగిస్తారు. ముఖ్యంగా సమావేశంలో కొన్ని పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి లేదా రాష్ట్ర వ్యాప్త అభివృద్ధి సంక్షేమం గురించి కీలక ప్రకటనలు కూడా చేయనున్నారు. నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రస్తుతం తాను నియోజకవర్గంలో ఎటువంటి ప్రసంగం అయితే చేయబోతున్నారని కొంత ఆసక్తి కూడా నెలకొన్న పరిస్థితుల్లో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలన్నీ కూడా పిఠాపురం కేంద్రీకృతమై పిఠాపురం కేంద్రంగానే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్త రాజకీయాలు చేస్తానన్న తరుణంలో ప్రస్తుతం అందరి చూపు పిఠాపురం వైపే చూస్తోందనే చెప్పాలి. ముఖ్యంగా పిఠాపురం కేంద్రంగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే వ్యూహాలన్నీ నేను చూసుకుంటాను, వ్యూహాలు ఎటువంటి వ్యూహం పన్నాలో అవన్నీ నాకు తెలుసని పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యం కథన రంగంలోకి దిగిన తర్వాత ఇక మీదట పవన్ కళ్యాణ్ ఎటువంటి వ్యూహాలు సంధిస్తారు, వైసీపీ ప్రభుత్వానిపై ఏ విధంగా పోరాటం చేస్తారు, లేదంటే తన పోరాటం చేస్తున్నటువంటి తమ అభిమానులకైతేనో నేతలకైతేనో
జన సైనికులకైతేనో పార్టీ కార్యకర్తలకైతేనో ప్రజలకైతేనో ఎటువంటి సందేశం ఏమన్నారని ఒక ఉత్కంఠ కూడా ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా నడుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం పవన్ కళ్యాణ్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుందని ఒక ఉత్కంఠ వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం పోటీ ప్రకటన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ఓడించేందుకు చాలా కుటిల యత్నాలు చేస్తున్నటువంటి వైసీపీపై ఈ రోజే నుంచే యుద్ధం కూడా ప్రారంభం చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారని కూడా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు అయితే చెప్తున్నారు. 4 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా చేయనున్నారు. అటు తర్వాత కూడా ఆయన ప్రచారం 12వ తేదీ వరకు కూడా షెడ్యూల్ కూడా ఖరారైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త యుద్ధ సమర బేరికైతే సమరశంఖాన్ని పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికే పూరించారు. ఈరోజు సాయంత్రం బహిరంగ సభ ద్వారా ఆయన తన రాష్ట్ర వ్యాప్త ప్రజలందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ.